మనం మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నప్పుడు చాలా మిస్టేక్స్ అనేవి రిపీట్ చేస్తాం. అవి ఎందుకు రిపీట్ చేస్తాం, వాటిని ఎలా రెక్టిఫై చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ మొబైల్ రిపేరింగ్ ఛాలెంజ్ డే 17. మొబైల్ రిపేరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాయింట్స్ ని బాగా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బేసిక్ ని స్ట్రాంగ్ చేసుకోండి. బేసిక్ రాకుండా నేను డైరెక్ట్ గా అడ్వాన్స్ కి జంప్ అవుతానంటే అవ్వదు. సో ఫస్ట్ వచ్చేసరికి కాంపోనెంట్స్ గురించి, లైన్స్ గురించి, వోల్టేజెస్ గురించి, మొబైల్ పార్ట్స్ గురించి, వీటన్నిటి గురించి బాగా తెలుసుకోండి. పాయింట్ నెంబర్ 2, టూల్స్ మీద నాలెడ్జ్ పెంచుకోవడం. మనం ఏ టూల్స్ యూజ్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం తెలియకపోతే మనం రిపేర్ చేసే పార్ట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం యూజ్ చేసే టూల్స్ ఫర్ ఎగ్జాంపుల్స్ మల్టీమీటర్, హాట్ ఎయిర్ గన్, షోల్డరింగ్ రాడ్, వీటిని ఎలా యూజ్ చేయాలో ఫస్ట్ నేర్చుకోండి. పాయింట్ నెంబర్ 4, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. మొబైల్ రిపేరింగ్ లో ఫాస్ట్ పనికిరాదు. స్టెప్ బై స్టెప్ డయాగ్నోసిస్ చేసి వర్క్ చేయాలి. ఫాస్ట్ గా వర్క్ చేయాలనుకుంటే మిస్టేక్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. పాయింట్ నెంబర్ 5, అబ్జర్వేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. గుడ్ టెక్నీషియన్స్ టూల్స్ మీద డిపెండ్ అవడు. బోర్డ్ ని అబ్జర్వ్ చేస్తాడు, ప్రాబ్లం ప్యాటర్న్ ని గుర్తిస్తాడు. పాయింట్ నెంబర్ 6, డోంట్ గెస్, ఆల్వేస్ టెస్ట్. ప్రాబ్లమ్ ని గెస్ చేసి ఐడెంటిఫై చేయొద్దు. మల్టీమీటర్ తో టెస్ట్ చేసి ప్రాబ్లమ్ ని కన్ఫర్మ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 7, సేఫ్టీ ఫస్ట్. మనం మదర్ బోర్డ్ రిపేరింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ బ్యాటరీని రిమూవ్ చేసి వర్క్ చేయండి. ఓవర్ హీట్ ని అవాయిడ్ చేయండి. పీసీబీ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. సో నేను చెప్పే ఈ గోల్డెన్ రూల్ ని బాగా గుర్తుపెట్టుకోండి. టెస్ట్, కన్ఫర్మ్, రిపేర్. సో ఇలా చేయడం వల్ల మన డయాగ్నోసిస్ అనేది చాలా ఈజీ అవుతుంది. రిపేర్, ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు మనం బేసిక్ మొబైల్ రిపేరింగ్ థియరీ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ముందు ప్రాక్టికల్ వీడియోస్ లో కూడా వెళ్ళబోతున్నాం. సో మీకు ఫుల్ లెంత్ ప్రాక్టికల్ వీడియోస్ కావాలి అనుకుంటే బయోలో మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన డిస్క్రిప్షన్ లో కూడా యూట్యూబ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.